హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది పెద్ద సినిమాకి సంబంధించిన డే 5 కలెక్షన్ రిపోర్టు. మనం 4 days దాకా మాట్లాడుకున్నాం కదా. సో డే 5 ఎంత కలెక్ట్ చేసింది అన్న దాన్ని బట్టి మనకి ఈ వీక్ అంతా కూడా ఎంత కలెక్షన్స్ ఉంటాయి అండ్ మనకి వీకెండ్ నాటికి ఎంత మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఎంత మంచి నెంబర్స్ పడతాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అనాలిసిస్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరూ తెలిసిందే 4 daysకి ఇది 292 crores అయితే కలెక్ట్ చేసిందని చెప్పి. సో మంచి నెంబరే. సో చాలా మంచి సాలిడ్ నెంబర్ అయితే పెట్టింది సినిమా, అందులో నో డౌట్. అయితే నెక్స్ట్ 3 daysలో ఎంత ఉంటుంది అన్నదాన్ని బట్టి వీకెండ్కి ఎంత ఉంటుంది అనేది మనకి డిసైడ్ అవుతుంది. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డేని బట్టే మనకి మోస్ట్లీ థర్స్డే, ఫ్రైడే నెంబర్లు ఉంటాయి. దాన్ని బట్టి సాటర్డే, సండే నెంబర్లు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది జనరల్గా మార్కెట్ అంతా కూడా. సో ఇప్పుడు మండే రోజున డే 5న ఇది ఓవరాల్గా గ్రాస్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 23 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా మంచి నెంబర్ యాక్చువల్లీ. అంటే మనం జనరల్గా ఈ డే 5 రోజు అంటే మండే రోజు ఆల్రెడీ ఎక్స్టెండెడ్ వీకెండ్ అయిపోయింది. మనకేంటి థర్స్డే నుంచి రిలీజ్ అవ్వడం పక్కన పెడితే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు ఎక్స్టెండ్ వీకెండ్ పక్కన పెడితే వెన్స్డే రోజు ప్రీమియర్స్ పడ్డాయి. సో ఆల్మోస్ట్ ఇంకా 4.5 days వీకెండ్ అనమాట. సో అంత లాంగ్ వీకెండ్ తర్వాత కూడా మండే రోజు వర్కింగ్ డే రోజు దీనికి సుమారుగా 23 కోట్లు వచ్చిందంటే చాలా పెద్ద నెంబర్ అది. సో ఈ 23 crores గ్రాస్ కలెక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా సుమారుగా 315 కోట్లకి అయితే చేరుకుందనమాట. సో 315 crores రీచ్ అయిందంటే మనం ఈ కమింగ్ డేస్లో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ట్యూస్డే రోజు ఒక 20 వచ్చిన, వెన్స్డే ఇంకేదో ఆఫర్ కూడా ఏదో పెట్టానన్నారు. అంటే ట్యూస్డే రోజు ఆ టైంలో హిందీలో పెట్టాను, మరి ఇక్కడ నాకు ఐడియా లేదు. సో అక్కడ కొంచెం ఈ ట్యూస్డే రోజు డిస్కౌంటెడ్ ట్యూస్డేస్ అని, బోగో ఆఫర్స్ అని ఇట్లాంటివి పెడతారు. మరి డిస్కౌంటెడ్ ట్యూస్డే ఏదో పెట్టినట్టున్నారు. అది అక్కడో మన దగ్గర నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ చూశాను ఎక్కడో పెట్టారు మొత్తానికైతే. సో ఇదే ఆఫర్ ఏదో పెట్టారు. సో బుకింగ్స్ బాగానే గట్టిగా ఊపందుకుంటాయి మళ్ళీ. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పెద్ద చూస్తే ఇప్పుడు కూడా గంటకి అరౌండ్ 8,470 టికెట్స్ బుక్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఇంకా మళ్ళీ డిస్ట్రిక్ట్ యాప్ సెపరేట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఫెంటాస్టిక్ నెంబర్స్ యాక్చువల్గా. ఈ నెంబర్లన్నీ కూడా చాలా రాక్ సాలిడ్ నెంబర్స్ పడుతున్నాయి. బాగుంది మొత్తం అంతా. కాకపోతే ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది మిగతా రోజులు ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది ఈ మొమెంటం, అంతే. అదొక్కటే క్వశ్చన్, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు అంటే ఓవరాల్గా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అన్న నెంబర్లు అయితే మారే. నా ప్రెడిక్షన్ మారింది, నా అనాలిసిస్ మారింది. బికాజ్ మండే రోజు 23 crore కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద నెంబరు. సో ఫర్దర్గా చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది. బేసిక్గా చాలా జోన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్లు పడుతున్నాయి వీక్ డేస్లో కూడా, అంటే వర్కింగ్ డేస్, ఫుల్ వర్కింగ్ డేస్లో కూడా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా లాంగ్ రన్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు ఏంటి అనేది. బట్ దానికంటే ముందు నెట్ చూద్దాం. సో తెలుగు లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్, 2 లాంగ్వేజ్ల నెట్ గురించి చూస్తే తెలుగు లాంగ్వేజ్ చాలా సర్ప్రైజింగ్ నాకు. ఎందుకంటే సుమారుగా 13 కోట్ల నెట్ వచ్చింది. సో నేను ఎంతవరకు ఎస్టిమేట్ చేశానంటే డే 5 మండే రోజు మోస్ట్లీ మనకి 8 to 10 ఆ నెంబర్లు ఉంటే మహా అయితే అది టాప్ నెంబర్లు అన్నట్టుగా చెప్పాను నేను. బట్ లేదు, చాలా పెద్ద నెంబర్ పడినట్టే. సో అరౌండ్ 13 crore దాకా నెట్ పడింది అంటే పీక్స్ అదైతే మాత్రం పీక్స్. తెలుగు వెర్షన్ చాలా గట్టిగా కొడుతుంది, అదైతే నో డౌట్. సో తెలుగు వెర్షన్ తగ్గదబ్బా, తెలుగు వెర్షన్ తగ్గేదేలే అంతే, అది తెలుస్తోంది. ఈవెన్ ఫర్దర్ డేస్లో కూడా మనం ఒకవేళ చూసుకుంటే చాలా మంచి నెట్లు రిజిస్టర్ అయ్యేలా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా లాంగ్ రన్లో పెద్ద సినిమా ఈజీగా ఒక 240 crore నెట్ అయితే కనబడుతుంది నాకు తెలిసి. 240 crore దాకా నెట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు తెలుగు వెర్షన్ నుంచి. 200 దాటుతుందని ఇనీషియల్ ప్రిడిక్షన్, ఇనీషియల్గా కూడా అనుకున్నా 200 పక్కా దాటుతుందని. బట్ 200 నుంచి 220 మధ్యలో ఉంటుంది అన్నట్టుగా అనుకున్నా. బట్ ఇప్పుడు 240 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి లాంగ్ రన్. సో బాగుంది తెలుగు అయితే మాత్రం. సో తెలుగు ఫెంటాస్టిక్ కలెక్షన్స్ ఇస్తుంది, అందులో నో డౌట్. అండ్ నేను హిందీ గురించి నిన్న వీడియోలో ఒక మాట చెప్పాను. ఏంటంటే హిందీ బేసిక్గా ఓకే, నిన్న 4.5 crore కలెక్ట్ చేసింది నెట్. బట్ మనకేంటంటే ఒక హిందీ నుంచి కనీసం ఒక 2 crores అలా మెయింటైన్ అయితే, 1.5-2 crore మెయింటైన్ అయితే మళ్ళీ వీకెండ్కి వచ్చేసరికి కొంచెం అందుకుంటుంది అన్న క్లారిటీలో చెప్పాను నేను. అండ్ ఇప్పుడు 1.6 crore నెట్ వచ్చింది హిందీ నుంచి, 1.65 ఎంతో వచ్చింది హిందీ నుంచి నెట్. సో మంచి నెంబరే గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకంటే అసలు వీక్ డేస్ అంటే ఓపెనింగ్ వీకెండ్లో ఏదైతే రీచ్ ఉందో, మార్కెట్ ఉందో ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చినట్టే. కొంచెం తగ్గిందంటే ఒక 50% తగ్గిందంతే. బట్ జనరల్గా ఇలాగా చాలా తక్కువ మార్కెట్ ఉన్న సినిమాలకి, అంటే వీకెండ్స్లో తక్కువ మార్కెట్ ఉన్న సినిమాలకి వీక్ డేస్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోద్ది. సో లైక్ 50 lakhs 40 lakhs కూడా పడిపోద్ది. కానీ ఇక్కడ అలా కాదు, చాలా మంచి నెంబర్లు పడుతున్నాయి హిందీలో.
ఆక్యుపెన్సీ అయితే తక్కువే ఉంది అదైతే చెప్పొచ్చు. అరౌండ్ 13% దాకా ఉందంటే ఆక్యుపెన్సీ. బట్ జియో వాళ్ళు కొంచెం బెటర్గా రిలీజ్ చేశారు, బెటర్గా షోస్ చేశారు, ఇవన్నీ ఉండడం వల్ల అనుకుంటా మోస్ట్లీ నాకు తెలిసి మంచి ఆక్యుపెన్సీనే పడింది అండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా 1.65 crore అంటే మంచి నెంబరే. సో మండే రోజు అది కూడా. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇట్లా కొంచెం బెటర్గా వెళ్ళినా మళ్ళీ సాటర్డే, సండేకి ఒక 3-4 కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో లాంగ్ రన్లో హిందీ వెర్షన్ కూడా ఈజీగా 30 కోట్ల పైన నెట్ కొడుతుంది అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. 30 కూడా కాదు, ఇంకా ఎక్కువే కొట్టచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో ఒకవేళ ఇంకా సెకండ్ వీకెండ్ ఇంకా గట్టిగా అందుకుంటే మనము చెప్పలేం. ఫస్ట్ వీకెండ్ ఏదైతే కలెక్ట్ చేసిందో దానికంటే బెటర్ నెంబర్లో పెట్టచ్చు సెకండ్ వీకెండ్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో అట్లా సెకండ్ వీకెండ్లో కూడా ఇంకా బీభత్సంగా కలెక్ట్ చేసినట్టయితే, అంటే బీభత్సంగా అంటే అట్లీస్ట్ ఒక లాస్ట్ వీకెండ్ ఆదివారం 4.5 కలెక్ట్ చేసింది, ఈ ఆదివారం 6.5 కలెక్ట్ చేసినా పెద్ద నెంబర్లే. తర్వాత వారానికి ఇంకా పెరుగుతాయి అనమాట. అలా చూసుకోవాలి మనం. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం నన్ను అడిగితే ఇంకా అసలు వాటి గురించి మాట్లాడుకొని వేస్ట్. ఇంకా ఇవి చాలా తక్కువ వస్తున్నాయి. సో ఇంకా మలయాళం ఆక్యుపెన్సీ బాగానే ఉంది, 20% అబోవ్ ఉంది, కానీ షోస్ లేవనుకుంటా అక్కడ. సో అది మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఇప్పటికైతే నెట్ పరిస్థితి ఇలాగ ఉంది. తెలుగుది బాగా మెయింటైన్ అవుతుంది, తెలుగు నెట్ అయితే. సో ఇప్పుడు గ్రాస్ అనాలిసిస్ వాటి గురించి మాట్లాడుకుందాం. సో మనకి మండే రోజు 23 crores కలెక్ట్ చేసింది. అంటే ఓవర్సీస్ గురించి మాట్లాడతా. ఓవర్సీస్ బేసిక్గా అంత ఎక్కువైతే రావట్లేదు, కొంచెం తగ్గిపోయింది బాగా. ఊపంతా తగ్గిపోయింది. ఒక 1.5 ఎంతో వచ్చింది ఓవర్సీస్ అంతే. సో బట్ ఇండియా నుంచి బాగా జనరేట్ అవుతుంది. అయితే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మండే రోజు బేసిక్గా 23 crores మనకు కలెక్ట్ చేసిందంటే మనం ఈ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 రోజులు ఉన్నాయి కదా, ఈ 4 రోజులకి కలిపి మనం ఒక 70-75 కోట్లు లెక్కేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, సో మనం అంటే తక్కువలో తక్కువ, నేను ఇంకా తక్కువ చెప్తున్నా, ఇంకా 23 కలెక్ట్ చేసింది మండే రోజు. సో ట్యూస్డే రోజు, వెన్స్డే రోజు, థర్స్డే, ఫ్రైడే రోజు పోను అట్లాగే కలెక్ట్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది, 80 above 90 above కూడా వస్తుంది. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి తల్లి బిడ్డ న్యాయం ఓ 75 కోట్లు అనుకుందాం. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకుండా ఓ 75 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ 4 రోజులకి 390 మార్క్ వెళ్ళిపోద్ది వీకెండ్కి వచ్చేసరికి. అంటే ఫ్రైడే అయ్యే టైంకి. సాటర్డే, సండే ఆ 2 రోజులు కూడా ఓ 25 కలెక్ట్ చేసినా కూడా ఈజీగా 50 కోట్లు పడుతుంది. ఓకే, సో అక్కడికే మనకి 440 కోట్లు టచ్ అయిపోద్ది. తర్వాత ఇంకా లాంగ్ రన్కి వచ్చేసరికి 480, 490 ఆ రేంజ్కి కూడా వెళ్ళొచ్చు. సో ఈ సమ్వేర్ ఇన్ బిట్వీన్ 475 to 500 మధ్యలో ఉండొచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు లాంగ్ రన్. అంటే డిపెండ్స్ ఆన్ దిస్ వీకెండ్, ఏదైనా దిస్ వీకెండ్ ఏదైనా సరే. మళ్ళీ తర్వాత వారం ఏవో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే మా ఇంటి బంగారం రిలీజ్ అవుతోంది, తర్వాత ఏదో ఒడిస్సీ రిలీజ్ అవుతోంది, ఇవి ఉంటున్నాయి నోలంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఆబ్వియస్లీ ఆ టైంకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అక్కడ మనకి ఆ టైంకి ప్రీమియర్స్ పడతాయి. చూద్దాం, ఒడిస్సీకి మోస్ట్లీ ప్రీమియర్స్ ఉంటాయి. బట్ అదే టైంకి మా ఇంటి బంగారం కూడా పడితే ఏం చేయలేము, అదే ప్రాబ్లం. మా ఇంటి బంగారంకి వెళ్తాం మరి. సో అది చూద్దాం మరి ఏం చేస్తారో. సో అప్పుడు థియేటర్లు కొంచెం డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, చాలా వరకు థియేటర్లు వెళ్తాయి. సో అందుకని సమంత గారి సినిమా కూడా కొంచెం యాంటిసిపేషన్ బాగానే ఉంది మా ఇంటి బంగారంకి. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ మోస్ట్లీ ఇఫ్ అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగితే, చెప్తున్నా కదా, ఈ వీక్ డే మనం అనుకున్నట్టుగా కనుక జరిగితే 4 daysలో 75 కొట్టి, తర్వాత 2 daysలో 50 కొట్టి, వీకెండ్ సాటర్డే, సండే రోజు, తర్వాత ఇంకా లాంగ్ రన్లో ఒక 475 నుంచి 500 మధ్యలో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 500 మార్కును కూడా టచ్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే నేను బేసిక్గా వీక్ డే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వీక్ డే మోస్ట్లీ ఒక 15 crores అట్లా వస్తాయి మోస్ట్లీ ఇనీషియల్గా మండే రోజు. తర్వాత ఇంకొంచెం తగ్గుతా వెళ్తుంటుంది యాక్చువల్లీ. సో అలా ఆలోచించా. బట్ దీనికి మొమెంటం బాగా మెయింటైన్ అయ్యింది. అండ్ ఈ మొమెంటం మనకి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే కూడా మెయింటైన్ అయితే ఈ నెంబర్లు వస్తాయి, లేదంటే తక్కువే ఉంటుంది. లేదంటే 450 ఆ రేంజ్లో ఉంటాయి, 450 నుంచి 470 మధ్యలో ఉండొచ్చు అలా అనమాట. సో లాంగ్ రన్లో అలా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రతి సినిమాకి అయితే. అండ్ ఎంత కలెక్షన్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు అని కూడా అడుగుతున్నారు. మనకి 450 మార్క్ టచ్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే, 450 గ్రాస్ కనుక టచ్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఓవర్సీస్ అన్నీ కలుపుకొని ఇండివిజువల్ ఏరియాస్ని మనం కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఓవర్సీస్ ఒక్కొక్కసారి ఒక్కో అమౌంట్ సేల్ చేస్తారు. $6.5 million ఎంతో బ్రేక్ ఈవెన్ అంట ఓవర్సీస్కి. అంటే అరౌండ్ ఒక 63 crores, 64 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఓవర్సీస్. సో రైట్ నో బేసిక్గా ఓవర్సీస్కి మంచి నెంబర్లే పడ్డాయి. దానికి ఆల్రెడీ అరౌండ్ ఎంత పడింది, 50 above ఉంది ఓవర్సీస్, 50 above ఉంది, 52 అట్లా ఉంది. మరి నెక్స్ట్ వీకెండ్ మీద డిపెండ్స్, చూడాలి మరి ఇంకా మేబీ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది. సో ఓవర్సీస్తో ఒక బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటుంది, దీనిదో బ్రేక్ ఈవెన్ ఉంటుంది, దానితో బ్రేక్ ఈవెన్ ఉంటుంది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయితే 220 కోట్లు ఎంతో ఉంది, 23 కోట్లు ఎంతో ఉంది బ్రేక్ ఈవెన్, 223 పైన.
సో ఆ నెంబర్ అంటే 450 దగ్గరికి రీచ్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. సో అది సిచ్యువేషన్. మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, పక్కా బ్రేక్ ఈవెన్ కన్ఫర్మ్. అండ్ తర్వాత కూడా కొంత ప్రాఫిట్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. ఇది ఇంకా పెద్ద సినిమాకి సంబంధించిన డే 5 కలెక్షన్ రిపోర్ట్. అలా మనం డే 6, డే 7, డే 8, డే 9, డే 10, డే 11 దాకా మాట్లాడుకుందాం. ఆ తర్వాత పెద్ద ఏం ఉండదు, క్లోజింగ్ కలెక్షన్స్ మాట్లాడుకుందాం కావాలంటే. ఓకే, పెద్ద సినిమా ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ అని చెప్పి పెడతా, అప్పుడు అది మాట్లాడుకుందాం. ఓకే, సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒక ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.